హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో డిఎస్సి చాలా తొందరలో ఉంటుంది అంటున్నారు కాబట్టి మనము డిఎస్సి బిట్స్ అయితే చేయడం జరుగుతుంది. సైన్స్ సంబంధించి ఈరోజు మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే సైన్స్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అండి. వృక్షాయుర్వేద గ్రంథ రచయిత పరాశర మహర్షి. వృక్షాయుర్వేద గ్రంథ రచయిత పరాశర మహర్షి. ఓకే, నెక్స్ట్ వర్గీకరణ విధానం చెట్టులా ఉంటుంది. వర్గీకరణ విధానం చెట్టులా ఉంటుంది. వృక్షాయుర్వేద గ్రంథ రచయిత పరాశర మహర్షి వర్గీకరణ విధానం అనేది చెట్టులాగా ఉంటుంది. నెక్స్ట్ జీవుల మధ్య పోలికలు ఎక్కువగా వర్గీకరణలో ఈ విధంగా కల్పిస్తాయి. జీవుల మధ్య పోలికలు ఎక్కువగా వర్గీకరణలో ఈ విధంగా కనిపిస్తాయి. పై నుండి కిందకు పోయే కొద్ది కనిపిస్తాయి. జీవుల మధ్య పోలికలు ఎక్కువగా వర్గీకరణలో ఈ విధంగా కనిపిస్తాయంటే పై నుండి కిందకు పోయే కొద్ది కనిపిస్తాయి. నెక్స్ట్ మైక్రోస్కోప్ కింద నీటిని పరిశీలిస్తుంటే నీకు సిలింటరేటా వర్గజీవి కనిపించింది. అయితే దాని పేరు ఏమిటి? మైక్రోస్కోప్ కింద నీటిని పరిశీలిస్తుంటే నీకు సిలింటరేటా అనే వర్గజీవి కనిపించింది. అయితే దాని పేరు ఏమిటి? హైడ్రా. దాని పేరు ఏంటండి? హైడ్రా. ఓకే, ఈ క్రింది వాటిని జతపరచుము. 2 రాజ్యాలు, 3 రాజ్యాలు, 4 రాజ్యాలు, 6 డొమైన్స్. ఇక్కడ కెవాలియర్ స్మిత్, కోఫ్లాండ్, ఎర్నెస్ట్ హెకెల్, లిన్నేయస్. కరెక్ట్ ఆన్సర్ 2. చూడండి, ఫస్ట్ వన్ 2 రాజ్యాలు, దానికి ఆన్సర్ వచ్చేసి లిన్నేయస్. 3 రాజ్యాలకు ఆన్సర్ వచ్చేసి ఎర్నెస్ట్ హెకెల్. 4 రాజ్యాలకు ఆన్సర్ వచ్చేసి కోఫ్లాండ్. 6 డొమైన్స్కి ఆన్సర్ వచ్చేసి కెవాలియర్ స్మిత్. లూకా అనగా కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సిస్టర్. అది లూకా అనగా అబ్రివేషన్. ఒక్కొక్క పగడం పరిమాణం సుమారుగా ఎంత ఉంటుంది? 3 నుండి 56 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. మిల్లీమీటర్. ఒక్కొక్క పగడం పరిమాణం అనేది 3 నుండి 56 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. మిథ్యా శరీర కుహరంను కలిగి ఉండడం ఈ జీవి ప్రత్యేక లక్షణము. మిథ్యా శరీర కుహరంను కలిగి ఉండడం ఈ జీవుల ప్రత్యేక లక్షణం. కరెక్ట్ ఆన్సర్ నిమాటి హెల్మింథిస్. మొట్టమొదటి త్రిస్తరిత జీవులు ఏవి? ప్లాటీ హెల్మింథిస్. ఈ క్రింది వానిలో శరీర కుహర రహిత జీవులు ప్లాటీ హెల్మింథిస్. శరీరరహిత కుహర జీవులు ఏవి అంటే ప్లాటీ హెల్మింథిస్. నెక్స్ట్ బోధకాలు ఎలిఫెంటియాసిస్, పైలేరియాసిస్ వ్యాధిని కలిగించే క్రిమి ఏ వర్గపు జీవి? పైలేరియాసిస్ అనే వ్యాధిని కలిగించే క్రిమి ఏ వర్గపు జీవి? నిమాటి హెల్మింథిస్ అనే వర్గపు జీవి.
బోధకాలు ఎలిపెంటియాసిస్ ఫైలేరియాసిస్ వ్యాధిని కలిగించే క్రిమి ఏ వర్గపు జీవి? నిమాటి హెల్మింథిస్ అనే వర్గపు జీవి. నిజ శరీర కుహరాన్ని ఏర్పరచుకున్న మొట్టమొదటి జీవులు అనెలిడ్స్. నిజ శరీర కుహరాన్ని ఏర్పరచుకున్న మొట్టమొదటి జీవులు అనెలిడ్స్. అన్ని పరాన్న జీవులు గల వర్గం నిమటోడా. అన్ని పరాన్న జీవులు గల వర్గం నిమటోడా. స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండే జీవులు. స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థను కలిగి ఉండే జీవులు పైవన్నీ రొయ్యలు, పీతలు, బొద్దింకలు స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. జీవులలో ఎంత శాతం ఆర్థ్రోపోడా వర్గానికి చెందుతాయి? జీవులలో ఎంత శాతం ఆర్థ్రోపోడా వర్గానికి చెందుతాయి? 80% అండి. జీవులలో ఎంత శాతం ఆర్థ్రోపోడా వర్గానికి చెందుతాయి అంటే 80%. నీటి గుర్రాలను ఏ దేశస్థులు వైద్యంలో ఉపయోగిస్తారు? చైనీసులు. నీటి గుర్రాలను ఏ దేశస్థులు వైద్యంలో ఉపయోగిస్తారు? చైనీయులు. గుండెలో 4 గదుల గల జంతువు. గుండెలో 4 గదుల గల జంతువు మొసలి. మొసలి కరెక్ట్ ఆన్సర్. ఆ మొసలికి గుండెల్లో తన యొక్క 4 గదులు ఉంటాయన్నమాట. పిల్లలను రక్షించుటకు ఉదయ భాగంలో సంచి వంటి నిర్మాణాన్ని కలిగి ఉండే జంతువు. పిల్లలను రక్షించుటకు ఉదర భాగంలో సంచి వంటి నిర్మాణాన్ని కలిగి ఉండే జంతువు కంగారు. ప్రతిధ్వనులను ఉపయోగించి గమ్యానికి చేరుకునే జీవి గబ్బిలం. ప్రతిధ్వనులను ఉపయోగించి గమ్యానికి చేరుకునే జీవి గబ్బిలం. దంతాలను ఉలిలా ఉపయోగించే జంతువు ఎలుక. దంతాలను ఉలిలా ఉపయోగించే జంతువు ఎలుక. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఈథాలజీ. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఈథాలజీ. ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య 4. ప్రవర్తనలో మొత్తం రకాల సంఖ్య 4. జంతువుల ప్రవర్తనపై పరిశోధనకు గాను 1973లో నోబెల్ పురస్కారం వీరికి లభించింది. అందరికీ అంట. కోనార్డ్ లోరెంజ్, నికోలస్ టిన్బెర్జిన్, కార్ల్ వాన్ ఫ్రిష్. జంతువుల ప్రవర్తన పరిశోధన చేశారు కదా, వాళ్ళకి 1973లో నోబెల్ పురస్కారం లభించింది. ఎవరెవరు అంటే కోనార్డ్ లోరెంజ్, నికోలస్ టిన్బెర్జిన్, కార్ల్ వాన్ ఫ్రిష్. జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి 1, 2 శరీర ధర్మశాస్త్రం, శరీర అంతర్నిర్మాణం. జంతు ప్రవర్తనను ప్రభావితం చేసేవి శరీర ధర్మశాస్త్రం, శరీర అంతర నిర్మాణం. జంతువుల ప్రవర్తన వీటి నుండి తెలియజేస్తుంది పైవన్నీ: జంతువుల ఆవాసాలు, వనరుల వెతికే విధానాన్ని, జంతువుల నుండి తమను తాము కాపాడుకునే విధానం, ప్రత్యుత్పత్తి కొరకు భిన్న జీవనించుకోవడం, తమ సంతతిని కాపాడుకోవడం. పుట్టుకతోనే వచ్చే ప్రవర్తనలు సహజాత ప్రవృత్తి. పుట్టుకతోనే వచ్చే ప్రవర్తనలు సహజాత ప్రవృత్తి అండి. ఈ క్రింది వాటిలో సహజాత ప్రవృత్తికి ఉదాహరణ పైవన్నీ: పక్షులు గూడు కట్టుకోవడం, జీవించడం, ఏర్పాటు చేసుకోవడం, సంతానోత్పత్తి కోసం భిన్న జీవిని ఎంచుకోవడం, రక్షణ కోసం సమూహాలను ఏర్పాటు చేసుకోవడం. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్సే. ఓకే. ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు. సహజాత ప్రవర్తన. ప్రతీకార చర్యలు ఈ ప్రవర్తన అంశాలు. సహజాత ప్రవర్తన. బాతు పిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన అనుసరణ. బాతు పిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన అనుసరణ. నిబంధనపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్. నిబంధనలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త
ఇవాన్ పావ్లోవ్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఛానల్‌లో చాలా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మీకు కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక్క లైక్ ఇయ్యండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు. ఒక లైక్ ఇస్తే లైక్ ద్వారా నాకు వ్యూస్ అనేది మీలాంటి వారికి షేర్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకైతే ఇంకా థియరీ పార్ట్ కూడా మనం వీడియో చేయడం జరుగుతుంది. మీకు కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.